అండి అందరికీ. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్. ఈ రోజు ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా ఈజీగా టేస్టీగా రవ్వ కేసరి చేసుకుందామా? వచ్చేయండి. మనైతే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇంకా మీ దగ్గర ఏమేమి డ్రై నట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసేసుకుని ఫ్రై చేసేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఆల్రెడీ నెయ్యి ఉంటే ఓకే, లేదంటే ఒక ½ టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ ఉప్మా రవ్వని నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకోవడంలోనే స్వీట్ అంతా దీని మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో నేను చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాక స్టవ్ కట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి. సో అది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు తీసుకోండి. సో ఆ 3 గ్లాసుల నీళ్ళు బౌలింగ్ రావాలంటే బాగా మరిగిపోవాలన్నమాట అండి. బాగా మరిగిపోయాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి రవ్వని, ఆ రవ్వని తీసుకొచ్చి వాటర్లో యాడ్ చేయండి. బాగా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో బాగా తిప్పుకున్నాక మన కన్సిస్టెన్సీ చూసుకుని, అంటే వాటర్ కొంచెం ఇంకిపోయాక 3 గ్లాసుల నీళ్ళకి 1 గ్లాస్ ఉప్మా రవ్వకి నేను పావు తక్కువ గ్లాస్, అంటే ఒక 3/4 క్వాంటిటీ అనేది నేను షుగర్ తీసుకున్నాను అనమాట. కొంతమంది 1 గ్లాస్ రవ్వకు 1 గ్లాస్ షుగర్ తీసుకుంటే మా ఇంట్లో ఎక్కువగా షుగర్ తినరు, పిల్లలు కూడా మేము అంతగా పెట్టాం కాబట్టి. సో నేనైతే 1 గ్లాస్కి కొద్దిగా తక్కువే తీసుకున్నాను అనమాట. సో షుగర్ వేయగానే మరి కొద్దిగా పలచగవుతుంది కాబట్టి ఇంకొంచెం ఒకసారి 2 మినిట్స్ కలుపుకుని దాంట్లో ఇలాచీ వేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాచీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే ముందరగా మనం ఫ్రై చేసుకున్నాం కదండి నట్స్, అవి వేసుకోవచ్చు. అలాగే నేనైతే 2 స్పూన్ల గీ కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. అంటే మా ఇంట్లో ఎక్కువగా నెయ్యి ఇష్టపడతారు కాబట్టి నేను వేసుకున్నాను. సో నట్స్ కూడా వేసేసుకోండి. ఇంకొకసారి బాగా కలిపేసుకున్నాక ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేక ఉండలు చేసుకునే వాళ్ళు ఉండలు చేసుకోండి, లేదా మేము ఇలాగే తింటాం అనుకునే వాళ్ళు ఇలాగే తినచ్చు. ఈ గురు పౌర్ణమి స్పెషల్ స్వీట్ మా ఇంట్లో ఇది రవ్వ కేసరి. ఫైనల్ లుక్ ఇలా ఉంది. మీరు కూడా ట్రై చేసి షేర్ చేయండి. బాయ్.